పిఎస్ పరిధిలో మాత్రము మరి దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మరి కానిస్టేబుల్‌గా చేస్తున్నటువంటి సుధీర్ కుమార్ దారుణంగా కూడా మరి తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తన మీద తన స్నేహితుడే దాడి చేశాడు సంతోష్ నాయక్ అని కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం మనం స్పాట్ దగ్గరే ఉన్నాము. స్పాట్‌లో ఉండి చూసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. భయ్యా ఇక్కడ ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది? 8:15 కాక 8:15కి. అంటే తనేమన్నా బండి మీద వచ్చారా? ఎట్లా? నడుచుకుంటూ వచ్చిండు ఆయన. నాకు మా షాప్లో పోరాడు చెప్పిండు. అట్లా అని చెప్పి వచ్చి బయట చూసే వరకు ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఇంకొక ఆయన యాక్టివ్ బండి పైన వచ్చి ఇంకొక ఆయన వచ్చిండు. బండి మీద వచ్చిండు. బండి పైన వచ్చిండు. ఒక్కడే వచ్చిండా? ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉండే. ఇద్దరు ఉన్నారు వాళ్ళు. అంటే ఈ కానిస్టేబుల్ వ్యక్తి మాత్రం నడుస్తానే వచ్చాడు. నడుచుకుంటూ వచ్చాడు పడిపోయాడు. అది ఎంతసేపటికి అంటే అందరు ఇక్కడ గుమిగూడారు కదా, పోలీసులు ఎంతసేపటికి వచ్చారు? నాకు తెలిసి ఒక అంటే 40 నిమిషాలు వచ్చాయి. అర్ధగంట 40 నిమిషాలు. అప్పటికే తన ప్రాణాలు పోయి అప్పటికే పోయింది. మీరు చూసారు ఘటన. మీరు చూసేసరికి తన పరిస్థితి ఎలా ఉంది? అయిపోయింది. అటు చూడడానికి ఏం లేదు కాక పడిపోయాను ఆయన ఆల్రెడీ. అయిపోయింది. ఆయన వచ్చి మళ్ళీ అంటే తను 2 సార్లు వచ్చినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో ఉంది. అసలు ఇంకొక తనతో పాటు వచ్చిన వ్యక్తి ఆయన గుంజుకొని పోతుండే. ఆయన ఆపుతుంటే ఆయన ఈ కానిస్టేబుల్ ఎప్పుడైనా ఈ ఏరియాలో మీరు చూసారా? అంత గుర్తుకులేదు ఆయన ఫేస్. అంటే మధ్యలో ఒకసారి దసరా సీజన్ లో వచ్చినట్టు గుర్తుకు అంతే. అంటే ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు అతను ఇక్కడికి? నాకు తెలిసి అయితే గ్రౌండ్ నుంచి అనుకుంటున్నాను నేనైతే. నాకు కూడా అంత క్లారిటీ లేదు. మా షాప్ లో పోరాడు చూసాడు. అంటే ఇక్కడ దగ్గరలో గ్రౌండ్ ఉందా? ఉన్నది ఇక్కడ ముంగట గ్రౌండ్ ఉంది. అంటే ఆ గ్రౌండ్ లో అందరు కలుస్తూ ఉంటారా? ఏం మనకు అంత ఐడియా లేదు. ఆ గ్రౌండ్ అన్నప్పుడు ఎవరైనా కలవచ్చు. అది అక్కడ నుంచి వచ్చినట్టు చూసాం కదా. మరి ఎందుకంటే ఇక్కడ దగ్గరలో గ్రౌండ్ ఉంది, సాయిబాబా టెంపుల్ సమీపంలో కూడా. అక్కడ నుంచి తను వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను తూలుతూ రావడము ఈ బట్టల షాప్లోనే పనిచేస్తున్న వ్యక్తి చూసి ఇతనికి సమాచారం ఇవ్వడంతో ఇతను బయటికి పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది అంటున్నారు. మరి ఆ స్పాట్ ఎక్కడో కాదు, ఇదే స్పాట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా. ఈడ కానిస్టేబుల్ సుధీర్ ఇక్కడే దారుణంగా ప్రాణాలు కోల్పోయిన స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ మనం చూపించకూడదు కాబట్టి ఇక్కడ మనము చూపించే ఇది లేకుండా పోయింది. చాలా దారుణంగా కూడా మరి ఆడ చూస్తుంటే భయానకంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సమీపంలో గ్రౌండ్ ఉంది. అక్కడ సాయిబాబా టెంపుల్ మనకు కనిపిస్తూ ఉంది. సాయిబాబా టెంపుల్ నుంచి అటు ముందుకెళ్తే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో సాయంత్రం అయితే చాలా మంది కూడా అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. అక్కడ సిట్టింగ్స్ వేస్తూ ఉంటారు. సర్కిల్లో కూడా మరి తను సెక్యూరిటీ అంటే స్పెషల్ వింగ్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ సుధీర్ కుమార్. మరి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చేడింది? ఈ సంతోష్ నాయక్ అనే వ్యక్తి తనకి ఎలా పరిచయం అయ్యాడు? ఆ పరిచయం కాస్త ఎందుకు వీళ్ళకు ఒక పగగా మారింది? ఇంతటి దాకా ఎందుకు తీసుకొచ్చింది? దారుణమైన ఘటనకి ఎందుకు చోటు చేసుకోవాల్సి వచ్చింది? అదేవిధంగా వీళ్ళ వాట్సాప్ చాటింగ్లో ఏముంది? అందులో ఒకటి, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో కూర్చున్నప్పుడు ఏం జరిగింది? ఏ విషయం పైన వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి? ఆ విభేదాలు, ఆ గొడవ ఇంత దాకా మరి ప్రాణాలు తీసేంత దాకా ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా తను తూలుతూ ఇక్కడికి రావడం జరిగింది, పడిపోయాడు. అంటే అప్పటికే తన మీద దాడి అక్కడ గ్రౌండ్లోనే జరిగింది. గ్రౌండ్లోనే దాడి జరిగినప్పటికీ అక్కడి నుంచి తను తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనే ఒక ఇదితోటి తను తూలుతూ వచ్చి ఇక్కడ పడిపోవడం జరిగింది. ఆ స్పాట్ ఇదే. ఇక్కడే పడిపోయారు. పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఒక యాక్టివా బండి మీద ఇద్దరు రావడం జరిగింది. వైట్ షర్ట్లలో ఉన్నారు. ఇద్దరు కూడా వైట్ టీ షర్ట్లు ఉన్నాయి. మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం మేము. ఆ వైట్ టీ షర్ట్లు ఆ ఇద్దరు వచ్చారు. వెనకాల వచ్చిన ఆ వ్యక్తి మళ్ళీ తన పైన, కానిస్టేబుల్ పైన దాడి చేశాడు. దాడి చేస్తున్నప్పుడు తనతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను లాక్కెళ్ళే ప్రయత్నం చేసి తనని లాక్కొని అక్కడ దాకా తీసుకొని వెళ్ళాడు. మనం చూస్తున్నాము, మనకు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఆ లాక్కొని అక్కడ దాకా తీసుకెళ్ళి బండి మీద ఎక్కించుకున్న తర్వాత కూడా మళ్ళీ తను అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు.
పరిగెత్తుకొని మళ్ళీ ఇక్కడ పడిపోయిన సుధీర్ కుమార్ దగ్గరికి మళ్ళీ వచ్చి సుధీర్ కుమార్ పైన మళ్ళీ దాడి చేశాడు. అంటే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు తను అంటే తను ఒక సైకో అనుకోవాలా, లేకపోతే ఇద్దరి మధ్య అంత పెద్ద విభేదాలు ఉన్నాయి అనుకోవాలా? ఏంటి అసలు వాళ్ళ మధ్య ఫైనాన్షియల్గా ఏమన్నా విభేదాలు తలెత్తాయా? అది కాస్త ఇంత పెద్ద ఘోరాతి ఘోరమైన ఇలాంటి గొడవకు దారి తీసాయా, లేకపోతే ఇంకేదైనా ఉందా అనే కోణంలో కూడా. అంటే అక్కడ ఇప్పుడు మన నలుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు అంటున్నాం కదా, తనతో పాటు ఒక్కరు వచ్చారు ఇక్కడికి. కానీ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు నిజంగా? సంతోష్ నాయక్ ఇంకా ముగ్గురు ఉన్నారా అక్కడ? ఎందుకంటే వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెహికల్ని, వాళ్ళు వచ్చిన వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అన్నీ జరిగినాయి. కానీ ఇంకా మిగతా ఇద్దరు ఎవరు, ఏం జరుగుంటుంది అనే కోణంలో. ఎందుకంటే ఇంతమంది రాత్రి నిజం చెప్పాలంటే సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత భయమేస్తుంది. అంతమంది గ్యాదర్ అయ్యారు ఇక్కడ. అంతమంది ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చిన తర్వాత కూడా సుధీర్ కుమార్ పైన సంతోష్ నాయక్ అంత దారుణంగా దాడి చేస్తున్నాడు అంటే చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్కే ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే ఇంకా మిగతా ప్రజల రక్షణ ఎక్కడుంది? ప్రజల ప్రాణాలకు ఏది హామీ అనే రీతిలో కూడా అర్థమవుతుంది. అందులో ప్రజలది కూడా తప్పుందనుకోవాలి. వాస్తవంగా ఈ మాట చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందే అంత దారుణంగా తన మీద దాడి చేస్తుంటే, అంత దారుణం జరుగుతూ ఉంటే ఆపడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా చూస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది మన సమాజం అనేది కూడా ఉంది. ఎవరి భయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆ అవతల వాడు 10 మంది మీద దాడి చేసేంత శక్తివంతుడు అవ్వడు కదా. మనం కూడా బెదిరిస్తేనే కదా, మనం కూడా తిరగబడితేనే కదా ఏదైనా అయ్యేది, మనం దాన్ని ఖండిస్తేనే కదా అయ్యేది. అలాంటిది ఇక్కడే చోటు చేసుకుంది. ఇదే ఘటనలో ఇంత ఘోరంగా కూడా కనిపిస్తూ ఉంది మనకి. కనిపిస్తున్నప్పటికీ కూడా అతను ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం బెదిరింపు లేకుండా ఒక కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డాడు ఆ నిందితుడిని ఉప్పల్ పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ప్రస్తుతము వాళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారు. కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ కోణంలోనే మరి ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు ఏమన్నా చూసారేమో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి అంకుల్ మీకేమన్నా తెలిసిందా ఇక్కడ? మరి నాకు తెలియదు ఇక్కడ. మీరు ఎన్ని గంటలకు వరకు ఉంటారు? నేను అక్కడే ఉంటా కానీ నాకు రాత్రి 9 గంటలకు తెలిసింది. 9 గంటలకు. అప్పటికి నేను రాలేదు. ఎవరు చెప్పారు? మామూలుగా ఫోన్ చేసి చెప్పారు నాకు. మా కొడుకు చెప్తే నేను వస్తానికే రాలేదు. సాయంత్రం మళ్ళీ ఏమో చూద్దాం చూడగా న్యూస్లు వస్తుంది, అది చూసిన అంతే. లేదు షాప్ ఏం లేదు, గుడికాడికి వస్తుంటుంది అప్పుడప్పుడు, కానీ వస్తుంటుంది కానీ ఈ మధ్యలో వస్తలేను నేను కూడా. అది సంగతి. అదే ఇప్పుడు అదే తెలుసుకుందామని ఇటు వచ్చినాక వాళ్ళు చూస్తున్నానే పొడిచిన అని చెప్తున్నాను. అదే ఫస్ట్ అయితే అక్కడ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లోనే డిస్కషన్ నడుచుకుంటా వస్తున్నారట. వాళ్ళు ఇప్పుడు ఏంది, ఇది 5 నెంబర్, అది 3 నెంబర్ 4 నెంబర్ల ఆ నెంబర్లకి వెళ్ళి వచ్చింది అనమాట. అక్కడి నుంచి గ్రౌండ్ ఆ కింద సైడ్లో ఉన్నది, అట్టకెళ్ళి వచ్చుకుంటా ఆ విఠలరెడ్డి ఇంటి దగ్గర ఎవరో పొడిచినట్టు చేసి మళ్ళీ అంతలో ఉరికొస్తున్నాడ. లాస్ట్కి ఇక్కడ వచ్చి పొడిచిపోయింది కదా, అది నాకు తెలుసు. ఇప్పుడు తెచ్చిన వార్తలు ఇంకా వీళ్ళు తెలుసుకుంటుంటే. అంతే, ఇంకా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ షాప్ వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చూశారు ఏంటి అనే కోణంలో కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, మీరు ఇక్కడే ఉండుంటారు కదా రాత్రి స్పాట్ జరిగినప్పుడు, కనీసం ఏం జరిగింది సార్ మీరు చూసేసరికి? కూడా చూసేసరికి ఆల్రెడీ పడిపోయిన అంతా జామ్ అయిపోయారు, చూస్తున్నది అంతే. అంటే ఇంతకుముందు అంటే అక్కడ నుంచి తన మీద అటాక్ జరిగి వచ్చి ఉంటుందా? ఇక మా అతన్ని కింద పడ్డాక చూసాము, మరి అక్కడి నుంచి వస్తుంది అన్నట్టు పబ్లిక్ పుకారు. అదే మేము ఇక విన్నాం, కానీ ఇక మనకి కింద పడింది నేను చూశాను. చూసినాము, అప్పటికి అంబులెన్స్ ఫోన్ చేశారు, అంబులెన్స్ కూడా వచ్చింది. పోకుండానే వెళ్ళిపోయారు. అప్పటికే మరి డెడ్ అయిపోయి ఉంటారు, వాళ్ళు చెక్ చేసి ఉంటారు. నేను అంత గమనించలేదు మేడం. కింద పడింది అని జనాలు గుమ్మి కాగానే మేము లేచి పోయి చూశాను.
ఇక్కడ గ్రౌండ్ అయితే ఉన్నది మేడం. ఈ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉన్నది ఓకే అంటున్నారు. అక్కడి నుంచెల్లి గొడవ అయింది అన్నట్టుగా పబ్లిక్ అనుకుంటున్నారు. అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తుంటారు కదా రోడ్డు మీద. ఆ ఫుడ్ స్టాప్ నుంచి ఆ గల్లీ నుండి ఇటు వరకు వచ్చి ఇక్కడ పడినట్టుగా మాకు తెలియదు. అది మీరు చూసేసరికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది? సుమారుగా అంటే 25-30 మినిట్స్ అయిపోయింది. పోలీసులు ఏమన్నా పోలీసులు కూడా టైం లేట్ అయింది మేడం. అప్పటికి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. హాఫ్ అన్ అవర్ పైన ఆ, వచ్చి ఇంకా అప్పటికే తను ఇదైపోయినాడు. అప్పటికే అది అంబులెన్స్ వచ్చినాక వాళ్ళు చెక్ చేసినట్టు వాళ్ళు కూడా ఏం తీసుకోపోలేదు మరి బాడీని. ఆ కానిస్టేబుల్ ఎప్పుడైనా ఇక్కడ చూసారా సార్? చూడలే మేడం మేము. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడే షాప్ కాబట్టి ఈ షాప్ ముందే ఇక్కడే అయ్యింది కాబట్టి వీళ్ళు చూసేసరికి కూడా ఆల్రెడీ అట్నుంచే నడుచుకుంటూ వచ్చాడు అనేది తెలుస్తూ ఉంది. మరి అట్నుంచి తూలుతూ నడుస్తూ తను అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత పూర్తిగా ఇంకా వాళ్ళు తన మీద దాడి చేయడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV. ఓకే భయ్య, రాత్రి అసలు మీరు ఇక్కడ నుంచే వెళ్ళాడు కానిస్టేబుల్ అని అంటున్నారు. బండి మీద వెళ్ళారా, మామూలుగా నడుస్తూ వెళ్ళారా? నడుచుకుంటూ వెళ్ళారండి. మేము కొబ్బరి వండలు కొట్టుకుంటున్నాము. అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళడం ఒకటే మాత్రమే చూసామండి మేము. అక్కడ నుంచి పరిగెత్తి అదేంటి అప్పటికే తను ఏమైనా బ్లడ్ గారు ఏమో మేడం అంత గమనించలేదు. అది ఒక్కటి మాత్రం చూసాం అంతే అండి. ఏ టైంలో అయింది భయ్య? 8:15 ఆ టైంకి ఉంటుందండి. 8:30 8:30 ఈ మధ్య నుంచి 8:15 అవ్వచ్చు అండి. అంటే ఇక్కడ నుంచి ఈ గల్లీ నుంచి వెళ్ళాడా? ఈ గల్లి నుంచి వెళ్ళారంటారు, కానీ నేను అక్కడ పోయిన రోడ్డు దాటిన తర్వాత చూశానండి. రోడ్డు దాటిన తర్వాత రోడ్డు చూశారు. చూసాను. తర్వాత అంబులెన్స్ అవన్నీ వచ్చినాక మీరు ఏమైనా అక్కడికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళలేదు మేడం మేము. ఈ ట్రాఫిక్ జామ్ అయింది, అందుకోసం మేము అక్కడికి వెళ్ళలేదు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది, మాకు షాప్లో బేరం ఉన్నా మేము వెళ్ళలేదు. చూసాం కదా, ఇగో ఇదే గల్లీ నుంచి మరి ఈ సుధీర్ కుమార్ కూడా వచ్చింది. ఈ సుధీర్ కుమార్ ఇక్కడ నుంచే తను ప్రాణభయంతో అప్పటికే ఇక్కడ నుంచి పరుగులు తీస్తా కూడా తను వెళ్ళడం కూడా జరిగింది. ప్రాణభయంతో ఇటు నుంచి తను రోడ్డు క్రాస్ చేసుకున్నాడు. అప్పటికే ఇదంతా చూస్తున్నాం మనము. తను ఇక్కడ నుంచే వచ్చాడు. ఇదంతా కూడా తను అనకూడదు, కానీ ఇదంతా పడింది కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. బ్లడ్ అంతా కూడా పడింది. ఇదంతా ఇక్కడ నుంచి అంటే అక్కడే జరిగింది ఆ స్పాట్. అక్కడ ఏ గ్రౌండ్ అయితే మనకు అక్కడ దూరంలో కనిపిస్తూ ఉంది మనకు గ్రౌండ్, అక్కడ GHMC వాళ్ళు అక్కడ ఊడుస్తున్నారు కదా, మరి ఆ గ్రౌండ్ నుంచే ఇగో తను ఆల్రెడీ ప్రాణభయంతో ఇక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. క్లియర్గా కనిపిస్తూ ఉంది, ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇదంతా అదే స్పాట్. ఈ స్పాట్ నుంచే సుధీర్ కుమార్ ఇక్కడ నుంచే పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది ఇదంతా. ఎందుకంటే తన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అన్నీ కూడా. అంటే తను పాపం ఎంత విలవిలలాడుతూ వచ్చి ఉంటాడో కదా ఇక్కడ నుంచి అంతా కూడా. తను ఎలా పరిగెత్తుకొని వచ్చి ఉంటాడు, ఎందుకంటే రోడ్డు మీద జనాలు ఉన్నారు, కాపాడుతారు, నాకేం కాదు అనే ఇదిలో తను రావడం కూడా జరిగింది అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే తనకు తన ప్రాణాల మీద ఆశ లేకపోయినుంటే తను అక్కడే ఉండేవాడేమో, అక్కడే ఆగిపోయేవాడేమో. కానీ లేదు, తను ప్రాణాలు కాపాడుకోవాలనే ఇదితోటి ఇదంతా ఈ గ్రౌండ్ మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఈ గ్రౌండ్లో వాళ్ళకు చర్చ జరిగింది. వాస్తవంగా ఈ గ్రౌండ్లో చర్చ జరిగింది, అక్కడే గొడవ స్టార్ట్ అయింది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ గొడవ స్టార్ట్ అయింది ఎందుకు అయి ఉంటుంది, ఎందుకంటే పాపం ఇంకో తను ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా సైడ్లో కనిపిస్తూ ఉంది. తను పరుగులు తీశాడు, ఎందుకంటే తన ఆనవాళ్ళన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఇక్కడ నుంచే తనకు రక్తస్రావం కూడా మొత్తం అయిపోయింది, ఇక్కడ నుంచే మొదలైంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి దారుణంగా ఇదైపోయింది. ఇగో ఈ గ్రౌండ్లో మరి రోజు కూడా సాయంత్రం అయ్యింది అంటే కనుక ఇక్కడ చాలామంది ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడే సిట్టింగ్ వేసుకుంటారు అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఏం జరిగింది అనేది కోణంలో కూడా ఎవడు పట్టించుకునే నాదుడు కూడా ఉండడేమో. వాస్తవంగా చెప్పాలంటే ఈ గ్రౌండ్ కనిపిస్తూ ఉంది, కానీ ఈ గ్రౌండ్ను కూడా మరి దృష్టిలోకి తీసుకోవాలి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ దృష్టిలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు విచ్చలవిడిగా తయారైపోతున్నారు. గ్రౌండ్లు దొరికితే చాలు చిన్న వయసనక పెద్ద వయసనక చర్చలు జరిపించుకుంటూ వాళ్ళు తాగడానికి చేయడానికి అన్నిటికీ ఒక అనువైన ప్లేస్గా కూడా ఎంచుకుంటూ ఉన్నారు. ఇక్కడే చెడిపోవాలన్నా కానీ ఎలాంటి చెడలవాటలకు వ్యసనాలకు అలవాటు పడాలన్నా ఇలాంటి ప్లేస్లను ఎంచుకుంటూ ఉన్నారు చాలామంది. ఇదే గ్రౌండ్లో జరిగింది, ఇదే గ్రౌండ్లో
మరి వాళ్ళు కూర్చున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అప్పుడప్పుడు ఇక్కడికొస్తారనేది అర్థమైపోతుంది క్లియర్‌గా కూడా. అప్పుడప్పుడు ఇక్కడికొస్తారు. ఇక్కడే వాళ్ళు మాట్లాడుకోవడానికి, చేయడానికి ఇక్కడే ఉంటారు అనేది కూడా తెలుస్తూ ఉంది. పర్టిక్యులర్‌గా ఇక్కడి నుంచే వాళ్ళకు స్టార్ట్ అవ్వడంతో, ఆ గొడవ అవ్వడంతో కూడా ఈయన్నుంచే పాపం తను పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సిట్యుయేషన్. మరి లోపల ఇక్కడి నుంచి పరుగులు తీసి ఇదే దారి గుంటా కూడా తనెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది కానిస్టేబుల్ అయితే. ఇక్కడ మరొక కిరాణా షాప్ కూడా ఉంది. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి. ఏమన్నా వాళ్ళు చూసుంటారా లేదా అనే కోణంలో కూడా అడుగుదాం ఒకసారి. అడిగితే అర్థమవుతుంది కదా! ఈ గ్రౌండ్ ఇక్కడ ఉంది. కానీ ఈ గ్రౌండ్ ఎవరిది? ఏంటి? ఇదంతా కూడా అసలు ఇక్కడ ఎందుకు వచ్చి అందరిక్కడ కూర్చుంటారు? ఇదొక ప్లే గ్రౌండ్‌గా ఎంచుకోవాలి కానీ ఇలాంటి ఆటికి అడ్డాగా మార్చుకుంటే బాగోదు కదా! మరి ఇక్కడైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరొక కిరాణా షాప్ ఉంది. వీళ్ళు ఏమన్నా చూసారా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలేం జరుగుంటుంది అనే కోణంలో కూడా. అమ్మ నిన్న రాత్రి ఇక్కడి నుంచే గొడవ జరిగి ఒక కానిస్టేబుల్ ఇటు నుంచి పరిగెత్తడము అదంతా మీరేమన్నా చూసారా తల్లి ఇక్కడ? నేను లేనమ్మా, మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళినా. ఆ! ఇక్కడ ఉన్నారంట కానీ పరిగెత్తుకొచ్చినట్టు కానీ నేను లేను. ఎందుకంటే రోడ్డు మీద అంతా కూడా అవును ఇదైపోయింది. కానీ నేను ఎప్పుడు ఉంటా 10 దాకా షాప్లో కానీ లేను నేను నిన్న. హ్మ్. అక్కడ మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంటే అక్కడ వెళ్ళాను. అంటే ఈ గ్రౌండ్‌లో చాలా మంది కూర్చుంటారు. కూర్చుంటారు. సాయంత్రం అయితే. సాయంత్రం అయితే చాలా మంది ఉంటారు. ఆ! కానీ ఇన్ని రోజుల నుంచి గొడవలు అయినాయి కానీ ఇంత దాకా అయితే ఎప్పుడు రాలేదు. రాలేదు. ఇప్పుడు 18 సంవత్సరాలు మేము ఇల్లు కట్టి. ఈ ఇల్లు అప్పటి నుంచి అక్కడ మా ఇల్లు. ఆహా! మా వెనకాలనే అవుతుంటాయి గొడవలు కానీ ఆ! ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు జరగలే. జరగలేదు. మ్హూ. అంటే సాయంత్రం ఇక్కడ ఎట్లా పిల్లలు ఆడడానికి వస్తారా? ఆడడానికి వస్తారు, వాలీబాల్ ఆడతారు, రాత్రిపూట తాగడానికి కూడా వస్తారు. తాగడానికి కూడా వస్తారా? నైట్లో ఉంటారు తాగడానికి కూడా. ఉంటారు. కానీ ఈ మధ్యలో కొంచెం ఎంక్వైరీలు అవుతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు వస్తారు, కొంచెం తగ్గింది. అంటే గొడవలు అప్పట్లో అవుతుండే కానీ కొంచెం ఈ మధ్యలో తాగడానికి కూడా వస్తలేరు. ఆ! కాకపోతే రాత్రి అట్లా ఎందుకు జరిగిందో తెలియదు మాకు ఆ! అసలు. అంటే ఇక్కడ ఏమైనా గొడవ లాంటిది అరుపులు అరుపులు వినబడలే, హ్మ్. అరుపులు వినబడి నేను లేను కానీ చూసేవాళ్ళు చెప్తుండ్రు. ఆ! అరుపులు అయితే వినవలేదు ఆ! కానీ పరిగెత్తుకుంటూ ఉరికిండంట ఆయన ముందు. ఆ! కాకపోతే రోడ్డు మీద బతుకుతానే ఉరికినట్టుంది ఆయన. హ్మ్. కాకపోతే వెనకాల వీళ్ళు ముగ్గురు వెళ్ళిండ్రట. ఆ! ఇద్దరు. వెళ్ళి అక్కడ పళ్ళు ఉన్నాయి అక్కడ ఆ! ఆ! ఫ్రూట్స్ షాప్ కాడనే. ఆ! మనకైతే తెలియదు అనుకుంటుంటే విన్నా నేను అంతే. అక్కడ ఉంది స్పాట్ ఉంది. అక్కడ ఆ! స్పాట్లో అందరు చూస్తున్నారంట కానీ ఎవరు ఏమనలేకపోయారట. ఆ! మరి ఆ కానిస్టేబుల్ ఎప్పుడైనా మీరు చూసారా? మాకు తెలియదు, ఆయన అయితే తెలియదండి మాకు. ఆ! తెలియదు. ఇక్కడే ఉంటాడంట కానీ చూచుండొచ్చు కానీ ఎవరు అనేది మనకు గుర్తు రానికి రాదు. ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఈ లోకల్లో ఉంటాడంట ఆయన. లోకల్. ఇటు తిరుగుతాడని చాలా మందికి తెలుసంట హ్మ్. కానీ అంటున్నారు పలానోడు అంటే మనకు తెలుసు, మనకైతే ఇప్పుడు మీ తెలియదు. ఇంటి దగ్గరే కదమ్మా ఈ గ్రౌండ్ అంతా కూడా అప్పుడప్పుడు గొడవలు అవుతాయి కదా. గొడవలు అవుతాయండి. అయితే ఇదంతా మానేయాలంటే ఎట్లా? మానేయాలంటే అది కబ్జాల కేసు ఉందంట. ఆ కేసు పోతేనే మానేయనికి ఏమన్నా కబ్జా చేసి ఇండ్లు కానీ కట్టడం అయితేనే ఇదవుతుంది మేడం. చాలా వరకు అందరికీ భయమే అక్కడ వెళ్ళాలంటే కూడా. రోజు మీకు నైట్లో డిస్టర్బ్ అయితలేదా? డిస్టర్బ్ అవుతుంది. ఏం చేయాలి, ఇల్లు కట్టుకున్నాం ఎక్కడ వెళ్ళిపోలేము కదా. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చూడండి. మేము కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాం ఆ! గొడవలు అయినప్పుడు. వస్తారు, ఆ! మానేస్తారు, అక్కడక్కడ పోలీసు వాళ్ళు వచ్చే వరకు వెళ్ళిపోతారు. వెళ్ళిపో. మళ్ళీ పోలీసు వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ వచ్చింది. నైట్లో బర్త్డేలు చేసుకుంటారు, ఇక్కడ ఆటలు ఆడతారు. ఇక వాళ్ళ ఇష్టం ఇక అది. ఇష్టమే ఇష్టం. ఆ, కానీ డిస్టర్బ్ అయితే అవుతుంది. డిస్టర్బ్ అవుతుందండి. మన నైట్లో ఇక డోర్లు పెట్టుకొని పడుకుంటాం, ఏం చేస్తాం, మనం ఏం అనలేము. నీదా అంటారు, ఆ. ఏమన్నా మీదా జాగా. మరి ఇప్పుడు మాత్రం ఇంత పెద్ద ఘటన జరిగింది కదా. దీని మీద చర్యలు తీసుకోవాలి మేడం, తీసుకోవాలి. అందరు కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు కూడా చేసుకుంటేనే, గవర్నమెంట్ పట్టించుకుంటేనే అవుతుంది, లేకుంటే పట్టించుకోకపోతే కాదు. అంత చెత్త చేస్తుంటారు ఇక్కడ, అంత ఘోరమా భయమే అనిపిస్తుంది. అలవాటు అయింది కాబట్టి ఏమనిపిస్తలేదు. మాకు కొత్త వాళ్ళు వస్తే అయితే భయం, కిరాయిల వాళ్ళు ఉండాలంటే కూడా భయమే మా ఇళ్ళలో. అదే అటాక్ చేసింది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ మీద. అవునంట మేడం, అందరు అంటుర్రు, పోలీస్ ఆయన డిపార్ట్మెంట్ అంటుర్రు కానీ మాకు అయితే తెలియదు. అది అంటుర్రు, అందరు అయితే అట్లా అంటుర్రు, డిపార్ట్మెంట్ అనే అంటుర్రు కానీ తెలియదు. ఆయననైతే మేము చూడలేము మేడం, ఎప్పుడు చనిపోయిన ఆయన అయితే చూడలేదు. మరి ఇప్పుడు పోలీస్ ఆయన మీదే అటాక్ చేసి. మరి మామూలు వాళ్ళ మీద భయం ఎంత ఉంటుంది. చూస్తున్నాగా రోడ్ల మీద అంటే మనకు భయమే కదా మేడం, ఎవరికైనా కూడా. చాలా కష్టం కదా అసలు. మాకే భయం వేస్తుంది అసలు. నైట్లో 10 దాకా ఉండా, ఇప్పుడు నైట్ ఉండాలంటేనే భయం అవుతుంది మాకు, ఏం జరుగుతుందో అని. ఇట్లా పబ్లిక్నే డిపార్ట్మెంట్ని ఇట్లా అని ఆ లేడీస్ ఎంత భయం వేస్తుంది. పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, తిరుగుతుంటారు. ఎండాకాలం బయటికి వెళ్తాం, ఎంత భయం వేస్తుంది తెలుసా.
మేమైతే డోర్లు వెనకాలైతే మాకు ఏం ఇంటర్లు కూడా లేవు, కాకపోతే బాత్రూమ్లకి వెళ్ళి అటు గల్లీలో గాట మాకు అక్కడే మెట్లు అక్కడే ఉంటాయి. భయం వేస్తుంటుంది, కాకపోతే 8-10 గంటల వరకు డోర్లు పెట్టేసుకుంటాం మేము. మరి ఎట్లా ఈ గ్రౌండ్ మీద చర్యలు తీసుకోవాలి? తీసుకోవాలి మేడం, అంతా గవర్నమెంట్ పట్టించుకుంటేనే అవుతుంది. మాలాంటి వాళ్ళు పట్టించుకుంటే ఏమవుతుంది చెప్పండి? అందరికి ఇంట్రెస్ట్ ఉంటేనే, గవర్నమెంట్ కూడా అయితేనే ఇంట్రెస్ట్. మేము కూడా అనుకుంటున్నాము ఇప్పుడు ఎవరికైనా చెప్పాలా ఏం చేయాలా అని, కానీ మనం చెప్తే ఎవరు పట్టించుకుంటారు? ఈ గల్లీ అంతా చెప్పాలి, ఈ ఏరియా అంతా చెప్పాలి. ఇక్కడ స్కూల్ అండి, అక్కడ చిన్నపిల్లలు నైట్లో ట్యూషన్ ఉంటుంది 8 గంటల దాకా, రావాలన్నా భయమే. పెద్దోళ్ళు పోయి తీసుకొస్తారు, చిన్నపిల్లలు రావడానికి కూడా ఉండదు. కుక్కలు మరుగుతాయి మేడం, ఇక అసలు ఘోరంగా కుక్కలు మరుగుతాయితే ఇండ్లలో ఒక్కొక్కరు ఉంటే భయమే. కాకపోతే చెట్లు ఉన్నప్పుడు అంత కాలేగా, నేను రాత్రి ఘోరం, ఆ ఘోరం చూస్తే భయం వేస్తుంది అందరికి. నైట్ అట్లా అయిపోయింది మేడం, రాత్రి అయితే మాకు తెరుచుకోలేకపోతున్నాం మేము. ఏం జరిగింది, ఇట్లా ఎందుకు జరిగిందని, కళ్ళ ముంగట ఇట్లా జరిగింది కదా అని. అబ్బా 10:30 దాకా ఉన్నది శవం అక్కడే రాత్రి. మా అమ్మ అన్నాడంట, మా పాప ఉన్నదంట ఇక్కడే, వినబడ్డదంట అన్నప్పుడు. అయితే ఆయన ఇక్కడ ఉరుకుతుంటే ఇట్లా ఆపుతుంటే అంట అందరినీ బండ్ల మీద బతికిపోతానేమో అని ఆపుతుంటే ఎవరు ఆపలేదంట. గంటని ఎవరు వాళ్ళు భయపడుతుండ్రండి. ఇట్లా ఎవరికైనా పానం అంటే భయమే కదండి. అంత పబ్లిక్లా రోడ్డు మీద అంత మంది ఉండి కూడా ఏం చేయలేకపోయినారంటే అసలు ఒక ఘోరం కదా. వెళ్ళిండంట, చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నుంచి అరుచుకుంటూ వెళ్ళిండంట, వెళ్ళి అక్కడ వరకు వీళ్ళు వెనకాల బండి వేసుకొని పోయారట, పోయి అక్కడ చంపేసారట. కానీ ఎవరు అనేది మనకు తెలియదు. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ ఈ గ్రౌండ్ను మనం చూపించాము. అదేవిధంగా కూడా ఇక్కడి నుంచే తను పాపము అరుస్తూ కేకలు పెడుతూ వెళ్ళడం కూడా చుట్టుపక్కల ప్రజలంతా కూడా గమనించారు. కాకపోతే వాళ్ళు కోపం మీద ఏం చేస్తారు అనే ఇదితో ఎవరు అడ్డుపడలేకపోయామని కూడా చెప్తూ ఉన్నారు. అదే కోణంలో ఇక్కడ నుంచి పరుగులు తీసిన కానిస్టేబుల్ సుధీర్ కుమార్ మాత్రము తను ప్రాణాలు కాపాడుకోవాలని చాలా ట్రై చేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. ఎందుకంటే తను ఎలా పరుగులు తీశాడు, ఎలా వెళ్ళాడు అనేది కూడా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇంత దారుణానికి ఎలా ఇచ్చేశారు వీళ్ళు, ఈ సంతోష్ నాయక్ అంత దారుణాతి దారుణంగా తన మీద దాడి చేయడానికి గల కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV.